ఏంటి రోహిత్ శర్మని ఓడిఐస్ లోంచి నెమ్మదిగా తప్పించేస్తారా? తను తప్పుకోకపోతే క్యాప్టెన్సీ తీసేస్తారా? అమ్మో! ఏషియా కప్ స్క్వాడ్ లో శ్రేయస్ అయ్యర్ని వేయలేదు కానీ ఓడిఐకి కెప్టెన్ గా చేస్తాము అని వార్తలు బయటకు వస్తున్నాయా? వామ్మో! డ్రీమ్ 11, మై 11 సర్కిల్, ఎంపీఎల్, జంగ్లీ, పోకర్ బాజీ, A23 అన్ని ఎత్తిపోయినట్టేనా? బెట్టింగ్ యాప్లు కూడా ఎత్తిపోయినట్టేనా? నిజమా? యోయో టెస్ట్ విన్నాం కానీ బ్రాంకో టెస్ట్ ఏంటి? ఇదేంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇండియన్ టీంకి? దీని గురించి తెలియాలి కదా మాకు కూడా. ఉన్నాగా, నేను పోయానా? నేను ఇంకా లేను, మరి చెప్తా కదా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే ఉన్నాయి అండ్ వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. అంటే ఇవి ఎలా పనిచేస్తాయంటే ముందుగానే కావాలని ఎవరో బయటికి ఇలా లీక్ చేస్తారు, తర్వాత అదే నిజమవుతుందని తెలుస్తుంది. ఎలా అయితే వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ అనౌన్స్ చేయబోతున్నారు ఏషియా కప్ స్క్వాడ్ లో ముందుగానే బయటికి రూమర్ వచ్చిందో, అలాగే ఇప్పుడు సరికొత్త రూమర్ ఏంటంటే బీసీసీఐ సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మతో మాట్లాడారు. నిన్ను మేము 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు చూడట్లేదు, ఆస్ట్రేలియాతో జరిగే ఓడిఐ సిరీస్ లో నువ్వే కెప్టెన్ గా ఉండి ఆడేసి తప్పుకుంటే హుందాగా ఉంటుంది, లేకపోతే క్యాప్టెన్సీ ఆ సిరీస్ తర్వాత నీ నుంచి మేమే తీసేస్తాము, నిన్ను ప్లేయర్ గా మాత్రమే కన్సిడర్ చేస్తాము, నువ్వు ఈ ఫామ్ బాగుంటే ఆడతావు, ఫామ్ బాగాలేకపోతే డ్రాప్ చేసేస్తాము అని చెప్పారట. అంటే ఇది గంగులీతోనూ జరిగింది, ఇది సెహ్వాగ్తోనూ జరిగింది, ఈ విధంగా ద్రావిడ్తోనూ జరిగింది, ఇది లక్ష్మణ్తోనూ జరిగింది, ఇది కపిల్ దేవ్తోనూ జరిగింది, ఇది చాలా మందితో జరిగింది. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోకపోతే వీళ్ళే తోసేస్తారు. అంటే మంటెట్టేస్తారు అనమాట. ఇంకా తట్టుకోలేక పొగకి వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు కదా. అలాంటి ఒక వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉందిట. సో ఆస్ట్రేలియాతో నెక్స్ట్ ఓడిఐ సిరీస్ ఇండియాకు ఉంది. ఇప్పుడు మిగిలింది ఏంటి ఫార్మాట్? రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి కూడా ఓడిఐ సిరీస్ మాత్రమే. దాంట్లో కనిపిస్తారు. 2027 ఓడిఐ వరల్డ్ కప్ దాకా ఆడదామన్న ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. దానికోసం రోహిత్ శర్మ ప్రిపరేషన్ కూడా చేస్తున్నాడు, ఫిట్నెస్ మీద వర్క్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా వింటూ ఉంటారు మీరు. బట్ ఇప్పుడు సడన్ గా వస్తున్న న్యూస్ ఏంటంటే తనకు ఒక ఆప్షన్ ఇస్తున్నారట. నువ్వు లాస్ట్ సిరీస్ ఇది అని ఒప్పుకుంటే మేము చెప్పింది, క్యాప్టెన్ గా నువ్వే ఉంటావు, సిరీస్ మొత్తం అంతా ఆడేస్తావు, తర్వాత బయటికి వెళ్ళిపోవాలి. లేదు నీ క్యాప్టెన్సీ వద్దంటావా, వదిలేసే, ఇప్పుడే మేము వేరే క్యాప్టెన్ పెట్టుకుంటాం, నిన్ను ప్లేయర్ గా కన్సిడర్ చేస్తాం, నీ పర్ఫార్మెన్స్ బట్టి నువ్వు బాగా పర్ఫార్మ్ చేస్తే ఉంటావు, లేకపోతే లేదు. ఇలాంటి ఒక తిరకాసులో పెట్టారు రోహిత్ శర్మని. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఇది బయటకు వచ్చినప్పటి నుంచి రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే నీటిలో తీసిన చేప మాదిరి గిల్ల 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 కొట్టుకుంటున్నారు. అండర్స్టాండబుల్ కూడా. ఎక్స్పెక్టేషన్ ఏంటి? మనోడు 2023లో మిస్ అయింది, ఫైనల్ దాకా వెళ్ళి గెలవలేకపోయారు, కానీ అద్భుతమైన ఒక టోన్ సెట్ చేశాడు. దాన్ని 2027 దాకా క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నాడు. టెస్ట్ లో ఎలాగో గుడ్ బై చెప్పేశాడు. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎలాగో అక్కడ కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇది ఒకే ఫార్మాటే ఉంది, ఉంటాడు అనుకున్నాం. ఇప్పుడు ఉంటాడా, ఉండడా, బయటకు పంపించేస్తారా, తోసేస్తారా, క్యాప్టెన్సీ తీసేసుకుంటారా, ప్లేయర్ గా మాత్రం ఉంచుతారా? ఏమంటారు మీరు? ఏమనిపిస్తుంది? మీకే తెలియాలి మరి. నెక్స్ట్, శ్రేయస్ అయ్యర్ ఏషియా కప్ స్క్వాడ్ లో T20 ఫార్మాట్ లో ఇంత బాగా ఆడి పర్ఫామ్ చేసిన తర్వాత కూడా తన స్క్వాడ్ లో వేయలేదు సరి కదా. ఎక్స్ట్రా స్టాండ్ బైస్ 5గురిలో కూడా పెట్టలేదు. అంటే వరల్డ్ కప్ 2026 T20 వరల్డ్ కప్ కి సంబంధించిన 20 మంది ప్లేయర్స్ లిస్ట్ లో వీళ్ళు, దాంట్లో శ్రేయస్ అయ్యర్ లేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే జరిగింది. అలాంటి శ్రేయస్ అయ్యర్ ని ఓడిఐ ఫార్మాట్ లో క్యాప్టెన్ చేద్దాం అనుకుంటున్నాము. శుభ్మన్ గిల్ కి ప్రతి ఫార్మాట్ లో క్యాప్టెన్స్ ఇస్తే వర్క్ లోడ్ పెరిగిపోతుంది. టెస్ట్ కి ఎలాగో కెప్టెన్ గా ఉన్నాడు, T20 ఫార్మాట్ కి ఇప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి తనే క్యాప్టెన్సీ తీసుకుంటాడు తర్వాత సూర్యకుమార్ యాదవ్ నుంచి. కానీ ఓడిఐ ఫార్మాట్ కి మాకు వేరే క్యాప్టెన్ కావాలి, శ్రేయస్ అయ్యర్ ని క్యాప్టెన్ గా చూస్తున్నాము అని వార్తలు మళ్ళీ బయటకు వచ్చాయట. ఇదేంద్రా బుజ్జాయి, నాకు అర్థం కావట్లేదు. అంటే వి అండర్స్టాండ్ 2023 వరల్డ్ కప్ లో బాగా ఆడాడు, 400 పైగా రన్ స్కోర్ చేశాడు, ఛాంపియన్స్ ట్రోఫీలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రన్ స్కోరర్స్ తనే. సో ఓడిఐ ఫార్మాట్ లో ఓ విధంగా తన స్థానాన్ని తను సీల్ చేసుకున్నాడు. ఈస్ డూయింగ్ రియలీ వెల్ అండ్ లీడర్షిప్ అనుభవం ఉంది, లీడర్షిప్ ఎగ్జిక్యూట్ చేయగలడు, మంచి లీడర్ అని నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లో నిరూపించుకున్నాడు, ముంబైకి లీడ్ చేస్తున్నప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ కావచ్చు, రంజీ ట్రోఫీ కావచ్చు, ఇరానీ ట్రోఫీ కావచ్చు, దిలీప్ ట్రోఫీ కావచ్చు, ఎక్కడైనా సరే తను నిరూపించుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఆ లీడర్షిప్ పొటెన్షియల్ ఉందని తెలుసు. కానీ T20 ఇంటర్నేషనల్స్ లోకి సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఓడిఐలో క్యాప్టెన్ గా ఉంచుతారా? ఇది జరుగుతుందా? నమ్మాలా? అగైన్ వెరీ వియర్డ్ న్యూస్ కమింగ్ అవుట్. ఇది ఏమవుతుందో చూడాలి. అఫ్ కోర్స్ నెక్స్ట్ ఇండియాకున్న ఓడిఐ అసైన్మెంట్ ఆస్ట్రేలియాతో జరిగే ఓడిఐ సిరీస్. ఇండియా ఆ వెస్ట్ ఇండీస్ ఇండియాకి టూర్ చేసిన తర్వాత వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఆడి వెళ్ళిపోతారు. తర్వాత ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళి ఓడిఐస్ T20s ఆడాల్సి ఉంది. అది నెక్స్ట్ ఓడిఐ అసైన్మెంట్ ఇండియాకి. మరి అక్కడికల్లా రోహిత్ శర్మ ఇందాక చెప్పినట్టుగా తన పరిస్థితి ఏంటి, శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఏంటి, వీటి క్లారిటీ అక్కడ రావచ్చు అన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. నాకైతే
కొంచెం టైం పట్టింది ప్రాసెస్ చేస్తున్నాను. మీ పరిస్థితి ఏంటో లెట్ మీ కమెంట్స్. అలాగే బై ద వే వీడియో ఎక్కడ నచ్చితే కనుక హిట్ దట్ లైక్ బటన్ బాస్. ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. మీకు చాలా చిన్న పని లైక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కువ మందికి ఈ వీడియోని యూట్యూబ్ ఆల్గోరిథం ఆటోమేటిక్గా చూపిస్తుంది. అలా కొత్త ఆడియన్స్ వస్తారు మన ఛానల్కి. దట్ విల్ బి అ హ్యూజ్ బూస్ట్ ఫర్ అస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కన్సిడర్ డూయింగ్ దట్. అలాగే మెంబర్షిప్స్ కూడా స్టార్ట్ చేసాం. 18 మంది మెంబర్స్ జాయిన్ అయ్యారు. షోయింగ్ అస్ దేర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు కూడా ఇఫ్ యూ వాంట్ టు షో అస్ సమ్ సపోర్ట్ ఫర్ కైండ్ ఆఫ్ వర్క్ వీఆర్ డూయింగ్, మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. మెంబర్షిప్ లో ఉన్న వాళ్ళకి, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అదనపు కాంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. విల్ డూ సమ్ మెంబర్షిప్ ఎక్స్క్లూజివ్ లైవ్స్ అండ్ వాళ్ళకి కొన్ని షార్ట్స్ పోస్టెడ్ ఇలాంటివన్నీ ప్లాన్ చేసి అలాంగ్ విత్ సమ్ కమ్యూనిటీ పోస్ట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఇంట్రెస్ట్ ఉంటే యూ వాంట్ సపోర్ట్ us, కైండ్లీ డూ దాట్. మూడోది, ఇండియన్ టీమ్ స్పాన్సర్ ఎవరు? డ్రీమ్11 కదా. ఐపీఎల్లో మ్యాక్సిమం కనిపించే స్పాన్సర్లు ఏంటి? డ్రీమ్11, మై11 సర్కిల్, ఎంపీఎల్ ఇవే కనిపిస్తాయి. తెగ వచ్చే యాడ్స్ ఏంటి? పోకర్బాజీ, A23, రమ్మీ, జంగ్లీ, విన్జో, వన్ విన్ కదా. ఇవన్నీ ఎత్తిపోవడమే. దీని ముందర వీడియోలో లింక్ పెడతా డిస్క్రిప్షన్లో, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ లోక్సభలో మటుకే ఆ బిల్ని పాస్ చేశారు. రాజ్యసభలో పెండింగ్ ఉంది. ఆగస్ట్ 20th లోక్సభలో పాస్ చేశారు. ఆగస్ట్ 21st రాజ్యసభలో కూడా ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ దీన్ని పాస్ చేసేశారు. మిగిలింది ఇంకా ప్రెసిడెంట్ గారు సైన్ చేయడమే. సైన్ చేసేస్తే ఇది లాగా మారిపోతుంది. దాని తర్వాత బెట్టింగ్ లేదు, రియల్ మనీ యూజ్ చేస్తూ ఆన్లైన్ ఫ్యాంటసీ యాప్స్ లేవు, గ్యాంబ్లింగ్ లేదు, అన్ని ఎత్తిపోయినట్టే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఆడేవాళ్ళకి ఎటువంటి ఫైన్ లేదు. ఆడేవాళ్ళు విక్టిమ్ గా భావిస్తారట. కానీ ఆడేవాళ్ళకి ఆ ఆట అందుబాటులో లేకుండా చేస్తున్నారు. సోర్స్ లోనే కోసిపారేస్తున్నారు. ఎందుకంటే దీన్ని ఎవరు కూడా ఏ ప్లాట్ఫామ్ లో దీన్ని పెట్టడానికి వీల్లేదు. ఏ కంపెనీ అయినా సరే ఇలాంటి డ్రీమ్11 కానీ, మై11 సర్కిల్ కానీ, ఎంపీఎల్ కానీ ఇలాంటివి ఆఫర్ చేస్తే వాళ్ళకి ఫైన్లు, జైలు శిక్ష. ఎవరన్నా వాళ్ళ ప్లాట్ఫామ్ మీద వీటిని పెట్టుకుంటే లైక్ ప్లే స్టోర్ కావచ్చు, యాపిల్ స్టోర్ కావచ్చు, వాళ్ళకి ఫైను, వాళ్ళకి జైలు శిక్ష. కోర్టుల్లో ఫైను, 2-3 సంవత్సరాలు జైలు శిక్ష. అలాగే మళ్ళీ అదే ఆఫెన్స్ కంటిన్యూ చేస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష, 5 కోట్ల జరిమానా. ఇలా భారీ సెట్టింగ్ పెట్టారు. సో ఏం చేశారంటే ఆడేవాళ్ళ తప్పు కాదు, కానీ ఆడి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ప్రాణాలు తీసేసుకున్నారు. కొంతమంది 80 లక్షలు, కోటి రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు కూడా దీన్ని ఒక డిజీజ్ గా భావిస్తున్నారు. యాంగ్జైటీ కాజ్ చేస్తుంది, డిప్రెషన్ కాజ్ చేస్తుంది, ఇట్స్ లీడింగ్ టు సూసైడ్. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా చూస్తున్నారు. అందుకని సొసైటీని భద్రపరచడానికి, మిడిల్ క్లాస్ ని కాపాడడానికి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు. అది మాత్రమే కాదు, ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి వచ్చే డబ్బులు అవి రౌట్ అవుతాయట ఇంటర్నేషనల్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఫండ్ చేయడానికి. సో దేశ శాంతి భద్రతలకు కూడా ఇదొక ప్రమాదంగా మారొచ్చు కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వీటిని ఏకంగా లేప్ పారేసే ప్లాన్ లో వచ్చేసారు. రాజ్యసభ, లోక్సభ రెండిట్లోనూ, 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ లోను దీన్ని ఓకే చేసేసారు. నంబర్స్ ఉన్నాయి, కొట్టిపారేశారు. బిల్ని పాస్ అయిపోయింది. సైన్ ఒకటే బ్యాలెన్స్. 20,000 కోట్ల ట్యాక్స్ రెవెన్యూ పోయినా మాకు పర్లేదు అంటున్నారు. 25,000 కోట్ల FDI డబ్బులు లాస్ అయినా పర్లేదు అంటున్నారు. 2 లక్షలకు పైగా జాబ్స్ పోతాయన్నా పర్లేదు అంటున్నారు. 200-300 కంపెనీస్ ఉన్న ఇండియాలో అవన్నీ ఎత్తిపోతాయి అన్లెస్ దే పివట్ దేర్ మోడల్ ఫ్రమ్ ఏ రియల్ మనీ యూజ్ చేసే మోడల్ నుంచి ఇంకేదైనా మోడల్కి పివట్ చేయగలిగితే సరే. పివట్ అంటే దాన్ని మార్చుకోవడం బిజినెస్ ఐడియా అని. ఇప్పటికి కూడా ఈ స్పోర్ట్స్, ఈ గేమింగ్ ఎక్కడైతే డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి లేవో అవి వాటిని ఎంకరేజ్ చేస్తామన్నారు. వాటిని స్పోర్ట్స్ కింద భావిస్తామని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్తోంది. దిస్ ఈజ్ బిగ్ న్యూస్. ఎవరెవరైతే దీని మీద బోల్డ్ అంత బ్రాండ్ ఎండార్స్మెంట్లు చేసి, బోల్డ్ అంత రీల్ చేసి పారుదొబ్బి, యూట్యూబ్లో దీన్ని స్పాన్సర్ వీడియోలు చేసి పారుదొబ్బి, లక్షలు ప్రింట్ చేసుకొని కార్లు, ఫ్లాట్లు కొనిపారు దుబ్బారో, మీకు నడిచింది ఇప్పటిదాకా. దీని తర్వాత కట్టు, నెక్స్ట్ ఎలా డబ్బులు సంపాదించుకోవాలో లీగల్ వేస్లో వెతుక్కోవాలి. ఇప్పటిదాకా మన స్టేట్స్లో ఇల్లీగలే, అయినా చేసి దొబ్బారు. ధోని చేశాడు మాకేంటి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు. విజయ్ దేవరకొండ చేశాడు, మేము చేసే తప్పేంటి, లేకపోతే ప్రకాష్ రాజ్ చేశాడు, మేము చేసే తప్పేంటి, ఇలా సొల్లు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒఫీషియల్గా బ్యాన్, ఒఫీషియల్గా ఇల్లీగల్. నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి. ఇది ఇక్కడికి అయిపోయిందా? నెక్స్ట్ లాస్ట్ వన్, యోయో టెస్ట్ తెలుసు అందరికీ. అది ఒక రకంగా ఆ యోయో టెస్ట్ స్కోర్ అందరిది కూడా ఎంత బాగుంటే అంత హైగా ఉంటే అంత బాగుంటుంది. న్యూజిలాండ్ వాళ్ళ వరకు హైయెస్ట్ ఉంటుందని వినుంటారు మీరు. ఇండియా కూడా 16-17 ఎంతో లిమిట్ పెట్టుకున్నారు, అందరూ దాటాలన్నారు. విరాట్ కోహ్లీ కూడా యోయో టెస్ట్ అప్పుడు ఎప్పుడో ఒకసారి స్టోరీ పెట్టిన తర్వాత వచ్చిన బ్యాక్ లాష్ కి దాని తర్వాత అసలు స్టోరీ పెట్టడం మానేశాడు, గుర్తుందా? ఇప్పుడు ఆ యోయో టెస్ట్ కాదుట, బ్రాంకో టెస్ట్ ని పెడుతున్నారు ఇండియన్ ప్లేయర్స్ అందరికీ కూడా. వాట్ ఇస్ దిస్ బ్రాంకో టెస్ట్? ఎవరు తీసుకొచ్చారు ఇది? ఇండియాస్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ ఏడ్రియన్ లీరో తను ప్రవేశపెడుతున్నాడు. ఇది రగ్బీలో
రగ్బీ అన్న స్పోర్ట్లో ఈ బ్రాంకో టెస్ట్ చేస్తారట. అసలు బ్రాంకో టెస్ట్ ఏంటి? వెరీ సింపుల్. చేసి చూపించలేండి కానీ అంత ఫిట్నెస్ కూడా లేదు, పొట్టబా పెరిగిపోయింది, కొంచెం జిమ్కి వెళ్ళాలి, తగ్గించాలి. ఏ రెండు కల్లా దీన్ని ట్రై చేద్దాం మనం ఒకసారి. సింపుల్ షటిల్ రన్స్. ఓకే, మీరు ఒక పాయింట్లో స్టార్ట్ చేస్తారు, అక్కడ నుంచి 20 మీటర్స్, 40 మీటర్స్, 60 మీటర్స్ మార్క్ చేసుకుంటారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి 20కి వెళ్ళడం, వెనక్కి రావడం, రైట్. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి 40కి వెళ్ళడం, వెనక్కి రావడం. నెక్స్ట్ కంటిన్యూస్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి 60 మీటర్స్కి వెళ్ళడం, వెనక్కి రావడం. మొత్తం కలిపి 240 మీటర్స్. ఇది ఒక రన్. 0 to 20, 0 to 40 అండ్ బ్యాక్, 0 to 60 అండ్ బ్యాక్. 240 మీటర్స్ ఇలా 5 సార్లు పరిగెడితే బ్రాంకో టెస్ట్. మొత్తం కలిపి 1.2 కిలోమీటర్స్ పరిగెత్తాలి. 5 నిమిషాల కంటే తక్కువలో పరిగెత్తాలట. 6 నిమిషాల వరకు అంటే ఓకే ఓకే అనుకుంటారు. రగ్బీలో టాప్ టీమ్స్ లో ఉన్న ప్లేయర్స్ న్యూజిలాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు 4 minutes 17 seconds, 4 minutes 20 seconds లో పూర్తి చేస్తారట. ట్రై చేసినప్పుడు ఎప్పుడన్నా పులుసు కారిపోవడం ఖాయం. ఇది ఇండియన్ ప్లేయర్స్ కి బి సబ్జెక్ట్ టు దిస్. దీన్ని క్లియర్ చేయాలట. ఏదో టైం లిమిట్ పెడతారు. ఐఎమ్ గెస్సింగ్ 5 minutes 5.5 minutes పెడతారు. మనకు ప్రస్తుతానికి ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ దిస్ ఇస్ ది బ్రాంకో టెస్ట్. మీకు దీని గురించి కనుక ఇప్పుడు తెలుసుంటే, మా బ్రో కొత్త విషయం అయితే చెప్పావు అని లైక్ కొట్టి పెట్టాలి, ఒక కమెంట్ పెట్టాలి. ట్రై చేయండి మీరు కూడా బ్రాంకో టెస్ట్ కుదిరితే. ఎక్కడన్నా చాలా సింపుల్, మెజర్ చేసుకోవడమే. 20 మీటర్స్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి, 40 దగ్గర మార్క్ పెట్టి, 60 దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా చెప్పినట్టుగా షటిల్ రన్స్ చేయండి. 5 సార్లు చేయాలి, ఆగకుండా చేయాలి. ఆగితే మీ ఇష్టం. బేసికలీ ఎంత టైంలో ఫినిష్ అయింది చూసుకోవాలి, స్టార్ట్ టు ఫినిష్. అది మ్యాటర్. 1.2 కిలోమీటర్స్ పరిగెడుతూనే ఉండాలి. నెక్స్ట్ లెవెల్ ఉంది. వీడియోస్ చూసే యూట్యూబ్లో జనాలు అయితే ఇట్లా అంటే పరిగెత్తి 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 ఊపిరితిత్తులు పేలిపోతాయేమో, గుండె నోట్లోకి వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఇప్పటికప్పుడు ట్రై చేయాలి మా బ్రో, ఇది ట్రై చేయాల్సిందే. ఇదమ్మా సంగతి. వీడియో ఇప్పటిదాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ది వీడియో, ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ చేయండి అబౌట్ ఎనీ ఆస్పెక్ట్ దట్ యు లైక్. అలాగే మెంబర్షిప్స్ ఓపెన్ చేసాం, నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కన్సిడర్ జాయినింగ్ దాట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.